గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వచ్చేదానికి నేను పనిచేసినాను. అందుకనే ఈ వార్త పెద్ద బిగ్ వార్త కాదు, కానీ ఆ పార్టీ పతనావస్థకు చేరువలో ఉన్నదన్నందుకు వార్త. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు సార్? అంటే కవిత గారి స్టెప్ ఏముండొచ్చు? ఏముంటే ఏమవుతుంది? ఏముంటే ఏం కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు. పెట్టుకొని ఏమున్నది? సార్ అంత లైట్ గా తీసేస్తున్నారు, ఏ బలం లేదు అసలు, తనకి ఏమీ లేదు, ఏమీ లేదు కాక ఏమీ లేదు. నాకు తెలుసు కాబట్టి అంటానా, నేను దగ్గరుండి పనిచేసినాను కాబట్టి అంటానా. బతుకమ్మ వాళ్ళు ఆడుకోరు, బతుకమ్మ వాళ్ళ కుటుంబంలో ఆట కాదు, బతుకమ్మ బహుజనులది, బతుకమ్మ బహుజనులది. ఆమెకో పాత్ర కాబట్టి, ఆమెకో పాత్ర కావాలి కాబట్టి ఆమె తెలంగాణ బతుకమ్మ పట్టుకొని తిరిగితే మాబోటి తెలంగాణ పిచ్చోళ్ళం ముందడ తిరిగినాం కాబట్టి దానికి ఒక వాల్యూ ఏర్పడ్డది. దాన్నే ఒక భాగం చేసుకున్నది ఆమె. ఆనాడు మహిళా విభాగంలో ఇది ఒక విభాగము, బతుకమ్మ ఒక విభాగం, ఆమె దానికి హెడ్ అయింది. అంతకంటే పెద్ద నాయకత్వం ఏం వహించలే. ఆమెకు టికెట్ ఇచ్చినాడు నేనున్నా, అంకుల్ నా పేరేమైనా చర్చకు వచ్చిందని నన్ను అడిగేది, నాకు తెలుసు కాబట్టి నేను అంటాను. అదే సార్, తండ్రితోని అంత ర్యాపో లేదా, అంత ఈజీగా నా చర్చకు వచ్చిందా నా పేరని నన్ను అడిగిన మాట వాస్తవం, నన్ను అడిగిన మాట వాస్తవం. ఆయన ఆఖరికి ఏదో దొంగ రాత్రి టిక్ పెట్టినాడు, రాత్రిపూట ఏమో ఈ పొల్ల ఎడుతుందని టిక్ పెట్టాడు. ఆనాడు మూమెంట్ ఉన్నది కాబట్టి గెలిచింది. మళ్ళోసారి ఎందుకు గెలవలేదు, మళ్ళీ ఎందుకు గెలవలేదు అంటాను. నా మహానాయకురాలు అయితే మళ్ళోసారి కూడా గెలవాలి. అదే కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలిచాడు. కరీంనగర్లో పోటీ చేసి గెలిచాడు, మెదక్లో పోటీ చేసి గెలిచాడు, మహబూబ్నగర్లో పోటీ చేసి గెలిచాడు. నాయకునికి ఉండేటువంటి కెపాసిటీ, క్యాలిబర్ అది. ఆమె రెండోసారి గెలవలే. అందుకనే ఆమె గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది బీఆర్ఎస్ అన్నాడు, అది వీఆర్ఎస్ అయింది, ఇది మరింత వీఆర్ఎస్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకా వీకెండ్ అవుతూ పోతుందంటారు పార్టీ, అంతే కంప్లీట్ అయిపోతుంది. దానిలో ఎవ్వరు ఉండరు, ఇంకేం ఎవరు మిగులుతారు? ఇప్పుడు సంతోష్ అనే తోడు అదొక 6th ఫింగరు, అదొక పెద్ద ఏలు కాదు, అది 6th ఫింగర్. అది ఇంకెవరున్నారు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ముగ్గురే. వాళ్ళు ముగ్గురే నాయకులు. ఇప్పుడు కోపం అయితే హరీష్ రావు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, గంతే. ఏమనుకుంటుంది? దీంతో పని అయిపోయింది. కేసీఆర్ కూడా అరే హరీష్ నేను ఎంత చేసినా ఇది రేవు కష్టట్లేదు, నీ పని నేను చూసుకోరా అంటే కథం వెళ్ళిపోతుంది. ఏముంటుంది దీనికి? ఉద్యమం కోసం అంత వీకెన్ అయిందా సార్ కేసీఆర్? అంత వీకెన్ అయినరా? కాదమ్మా, ఆయన ఆరోగ్యం కనుక సాతి చేస్తే వాళ్ళకు లీడర్ ఉన్నాడు, ఏ మాట కామాట, వాళ్ళకు లీడర్ ఉన్నాడు, కానీ క్యాడర్ అయిపోయింది. లీడర్ ఉన్నమాట నిజం, క్యాడర్ అయిపోయాడు. ఎందుకు క్యాడర్ అయిపోయాడు? తెలంగాణ ఆవశ్యకత లేదు. తెలంగాణ ఆవశ్యకత ఉన్నాడు ఆనాడు ఉద్యోగస్తులు, ఆనాడు విద్యార్థి లోకం, ఆనాడు కవులు, ఆనాడు గాయకులు, ఆనాడు తెలంగాణ కోసం అనేక సంస్థలు, అనేక పార్టీలు అన్నీ పనిచేసినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది పనిచేయలేదమ్మా. ఆనాడు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేయలేదు అక్కడ. ఏది తెలంగాణ ఏర్పడే రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా సహకరించిండ్రు. సికింద్రాబాద్ ఎంపీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి, ఇవాళ అనేక మంది నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు, వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు.
ఆనాడు బాంబులు వేసే పరిస్థితి ఏంది? పొగ బాంబులు ఎత్తా అంటే ఆంధ్ర పార్లమెంట్ మెంబర్లు పొగ బాంబులు ఎత్తా అంటే ఆనాడు వీళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు. ఆనాడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది, సుష్మా స్వరాజ్ గట్టిగా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తేనే తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను ఓన్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. మిగతా పార్టీలు సొమ్ము చేసుకోలేకపోయినాయి, కేసీఆర్ పోరాడి తెచ్చిండని అనుకున్నారు కాబట్టి కేసీఆర్కు అవకాశం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలిగిండు. వెలిగిన క్రమంలో వీళ్ళందరూ దాన్ని ఖరాబు చేసిండ్రు, పార్టీలో సంపాదించుకున్నారు. సంపాదించుకునే పేరు బదనం అయితే అయిందా కాలేదా? కాదు సార్, అధికారం ఉంటేనే పార్టీలా లేకపోతే అంతేనా సంగతులు? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక్కటేనమ్మా, ఇది అధికారంలో ఉంటేనే పార్టీ. టీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంటేనే పార్టీ. ఇది అధికారంలో లేకపోతే పార్టీ మనగలగది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో 7 గోల లోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం వచ్చి ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలబడదని నిలబడలేదా? జాతీయ పార్టీ ఒక 8 అసెంబ్లీ గెలిచినటువంటి జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ 8 పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రే. 8 అంటే 8 ఏళ్ళు 56, 60 స్థానాలలో అవకాశం లభించిందే. అదే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు ఇవేనే పార్లమెంట్ ఎన్నికలలో. అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఏదైతే ఉద్భవించిందో తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్భవించింది. అనేక శక్తులు, యుక్తులు, వ్యక్తులు అందరూ పనిచేసినారు కాబట్టి టీఆర్ఎస్ నిలబడ్డది. ఆనాడు తెలంగాణ వచ్చిన తదనంతరం నా వాళ్ళు ఎవరు రాలేదనే మాట ఇచ్చింది కాబట్టి కేసీఆర్ నమ్మిళ్ళు, వాళ్ళని తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా చూసిర్రు. వాళ్ళ యొక్క క్యారెక్టరు, క్యాలిబర్ వీళ్ళందరిని చూసి ఇడిచిపెట్టిళ్ళు. తెలంగాణ ప్రజానీకం ఇడిచిపెట్టింది కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. కేసీఆర్ పిల్లలు ఒకళ్ళొక్కరు కొట్టుకొని చత్తారు. ఇది చరిత్ర. ఏముండదు. ఇప్పుడు కాళేశ్వరం విషయం వచ్చింది సార్. కాళేశ్వరంకి సంబంధించి మొత్తం అంత సుదీర్ఘంగా విచారణ జరిగింది. అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపించింది. సిబిఐ విచారణకు ఆదేశించండి, ఈ రిపోర్ట్ని మేము వాళ్ళకి పంపిస్తున్నాం, సిబిఐ వచ్చి విచారణ చేసుకోవచ్చు అనేది కేబినెట్ తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు బాల్ ఏడుంది అని అంటే కేంద్రం కోర్టులో ఉంది సార్. నెక్స్ట్ ఏం చేస్తుంది? టెక్నికల్గా ఇంకా అనేక కార్యక్రమాలు కావాలి దాంట్లో. సిబిఐ రమ్మనంగానే సిబిఐకి ఏం పని లేకుండా ఉండదు. దేశం మొత్తం మీద సిబిఐకి అనేక విషయాల మీద, ఇటువంటి పొరపాట్ల మీద ఎంక్వైరీ చేసేటువంటి పని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తీరదా అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితేనో డైరెక్ట్ సిబిఐ పోయి ఎంక్వైరీ చేస్తుంది. రాష్ట్రాలలో అనవసరంగా అయిన దానికి కాని దానికి సిబిఐ జోక్యం తీసుకోదు. అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఏదైతే ఎంక్వైరీ కమిటీ వేసిందో, ఓ కమిషన్ వేసిందో, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా నిన్న ఒక 9 గంటలు దాని మీద చర్చ చేసిన తర్వాత సిబిఐకి అప్పగించాలనేటువంటిది ఆఖరి తీర్మానంకి వచ్చింది. కాబట్టి ఇంకా కార్యక్రమం ఉన్నది, మిగిలి ఉన్నది. ఆ కార్యక్రమం పూర్తయితే సిబిఐ నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి సమయం ఉంటుంది. ఎవరి చేతుల్లో ఉండదమ్మా ఇది. సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి ఎవరి చేతుల్లో ఉండదు, ఏ పార్టీ చేతుల్లో ఉండదు, ఏ పార్టీ చేతులు ఉండదు. పర్మిషన్ ఇవ్వాల్సిందైతే కేంద్రమే కదా, కేంద్రం హోంశాఖనే కదా. హోంశాఖ ఇస్తుందమ్మా. హోంశాఖ రొటీన్ కార్యక్రమం తప్ప హోంశాఖ అడ్డం పెట్టే కార్యక్రమం ఏముండదు. మీ యొక్క వ్యక్తులు, మీ యొక్క బలగము, మీ యొక్క వాళ్ళందరూ కూడా సహకారం తీసుకొని మేము ఈ పని పూర్తి చేస్తాం, సహకరించండి, మీరు కూడా సహకరిస్తే మేము పని పూర్తి చేస్తామని టెక్నికల్గా వాళ్ళకి ఉంటుంది, అంతే తప్ప ఏముండదు. నిజం నెగ్గుదేలుతారు. ఎవ్వరైనా ఈ దోషులను విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు. ఎప్పుడు జరగచ్చు? ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంగా కూడా చూస్తున్నారు సార్. ఎప్పుడు ఇమ్మీడియట్ గా టేకప్ చెయ్యరు. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే అసలు ఆ చర్చే ఉండదు, సిబిఐ కూడా రాదు అని అంటున్నారు. అట్లా ఎన్నో అంటే ఇవన్నీ అపోహలమ్మా, ఇవన్నీ అపోహలు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాడు అనేది ఒక అపోహ. ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అంటాను, ఇన్ని రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్పచెప్పాలి అంటే బాగా వీకెన్ అయిపోయిన దాకా చూస్తున్నారు. వీకెన్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ పరిపాలించేది, బీజేపీ పార్టీ అయితే కాదు కదా ఇక్కడ పరిపాలించేది. కాంగ్రెస్ పార్టీ ఇది తేలిన రోజు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ?
సార్ ప్రాపర్ గా ఎంక్వైరీ కాదమ్మా, చేయొద్దా సార్? ఆదరా బాదరాగా చేస్తేనేమో అట్లా అంటారు. వెంటనే తీర్మానం చేసి వెంటనే ఈ ఘోష్ కమిషన్ వేయడానికి గిన్ని రోజులు ఎందుకు పట్టింది? అనేక టైం తీసుకున్నది కదా. ఇప్పుడు అప్పచెప్పింది కాబట్టి దాన్ని వీలు ప్రకారం, దాన్ని లెక్క ప్రకారం, దాని పద్ధతి ప్రకారం వెంటనే చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారా? వెంటనే చర్య పూనుకున్నారు అనుకోండి, కక్ష సాధింపు చర్య ఎవరంటారు? అనుభవించేటోడు. ఎవడైతే సార్ ఎప్పుడైనా అంటున్నాడు, ఎప్పుడు అంటాడు. అట్లని కాదమ్మా, దానికి ఒక టైం పాబంది ఉంటుంది, దానికి లెక్క వాత ఉంటుంది, దాని టైం పాబంది ప్రకారం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టరు. కాళేశ్వరంలో మీ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది సార్? మీ ఒక్కటేనమ్మా, కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టిన మాట నిజము. కాళేశ్వరం నిపుణులతో కట్టబడ్డదని కేసీఆర్ నోట అనకపోవడే తప్పు. నేనే కర్త కర్మ క్రియ నా చెమట వడిపి కట్టినా అని అనడమే కరెక్ట్ కాదు. కాళేశ్వరంకు ఒక స్పెషల్గా కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇత్తనన్నా తీసుకోకుండా, తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి పైసలను తీసుకోకుండా ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకునే వరకు దానిలో ఏమన్నా తినడానే అపోహకు దారితీసింది. నిపుణుల ఆలోచన మేరకే ఇక్కడ కాళేశ్వరం కట్టబడ్డది అని చెప్తే తప్పే లేకుంటుండే. కానీ నిపుణులు కాదు, నేనే అన్ని చేసిండనే వరకు దాన్ని తప్పు పట్టుకునే ఆస్కారం ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల అందరు వచ్చి దీన్ని చూడాలి అని ఫ్రీ బస్సులు పెట్టి పంపిండు. దాని తర్వాత ఇక్కడికి అత్తే పోలీసు వాళ్ళు ఉంటారు అని బెదిరించిండ్రు. కాబట్టి అనుమానాలకు తావిచ్చింది. ఆ అనుమానాలకు తావేయకుండా ఘోష్ కమిషన్ వేసిండ్రు. అది రిపోర్ట్ వచ్చింది, శాసనసభ కూడా చర్చించి సిబిఐకి అప్పచెప్పింది. కాబట్టి త్వరితగతిన వీళ్ళ ప్రజల యొక్క అనుమానాలను పటాపంచలం చేసే తీరుగా సిబిఐ కూడా చర్య తీసుకుంటే మంచిదని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అసలు ఎట్లా జిక్తాడు అనేది కూడా ఇంకో క్వశ్చన్ సార్. అసలు దురంధరుడు అయితే తప్పులు చేయడు కదమ్మా. దురంధరుడు వేరు, తప్పులు చేసుడు వేరు కదా. ఇప్పుడు దుర్యోధనుడు కూడా దురంధరుడే, కానీ తప్పు చేస్తే ఎంత గొప్పోడైనా కూడా శిక్షార్హుడే కదా. ఆయన కెపాసిటీని ఒప్పుకుందాం, శబాష్, మామూలు కెపాసిటీ కాదు ఆయనది, ప్రపంచ స్థాయి మేధావే, అందులేం అనుమానం లేదు. ఆ ప్రపంచ స్థాయి మేధావి ఈ కొడుకును, బిడ్డను, కుటుంబాన్ని, కులాన్ని వీళ్ళందరినీ దగ్గర తీసుకునే వరకు తప్పుల పడ్డాడు. మెజారిటీ దళితులు, మెజారిటీ బీసీలు, మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలది ఈ తెలంగాణ అని ఆయన నోటనే అన్నాడు. దాని తర్వాత ఆయన కుటుంబం మాత్రమే దీని సింహాసనం ఆక్రమించింది. ఆయన కుటుంబానికి జిందాబాద్. లేకపోతే మమ్మల్ని కొట్టిన వాళ్ళను, ఉద్యమకారులను తిట్టిన వాళ్ళను, వాళ్ళని లీడర్లను చేసి మమ్మల్ని నమస్తే పెట్టు అని కాడికి తీసుకొచ్చుడే ఈ దరిద్రానికి మూల కారణమై కూర్చున్నాడు, అంతే తప్ప. లాస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఆల్రెడీ అప్రోచ్ అవడం స్టార్ట్ చేసిండ్రు కూడా. ఎక్కడ కూడా లేదా సార్ ఛాన్స్? అంటే సిబిఐ విచారణ వరకు కూడా పోకుండా కెపాసిటీ ఎందుకు ఆపాలి? మరి ఆయన కూడా నిజం నీకు తేలితే మంచిదే కదా. ఆయన కూడా మరి రాకపోయే కదా సార్. మరి అసెంబ్లీకి వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది కదా. రాకపోయే ఆయనకి హెల్త్ మంచిగా లేనట్టున్నది. లేకపోతే వస్తున్నాడు ఇదివరకు రాలేదా? ఇదివరకు వచ్చింది కదా. ఆయన కొద్దిగా నాది నడతలేదంటే ఆయన వచ్చే బాపతి మనిషి కాదు, కానీ కావచ్చు, కానీ హెల్త్ కూడా మంచిగా లేనట్టున్నది. హెల్త్ కూడా ఒక ప్రధాన కారణం అయి ఉంటుంది. ఓకే, నిన్నటి నుంచి కూడా పార్టీ నేతలతోని కంటిన్యూషన్గా ఫామ్ హౌస్లో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు కూడా కొనసాగిన పరిస్థితే ఉంది సార్. అదే వార్తలు వస్తూ ఉన్నాయి. జనరల్లీ సార్ ఆయన ఏ టైంలో ఇట్లాంటి చర్చలు చేస్తూ ఉంటాడు? కంటిన్యూషన్ గందరగోళం టైంలో శరీరాన్ని ఇవన్నిటి కూడా మర్చిపోయి మాట్లాడతాడు, చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గందరగోళం అంటే
బిడ్డ అంటే ప్రేమ, ఒక పక్క అల్లుడు, పార్టీని కాపాడుకుంటా మాతో పాటు కష్టపడ్డోడు, ఆయన మీద అపనింద మోపడం అన్నిటికంటే ఇది హరీష్ రావు మీద ఆమె ఇప్పుడు సరే ఇంకా విధి విధానాలు ఇది నిన్న అసెంబ్లీలో చూసినాం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోను బిడ్డ వచ్చి ఈ మాట అనుడు కొద్దిగా ఓర్వలేనితనమే కదా, బాధాకరమే కదా. కవిత కూడా ఈ విధంగా మాట్లాడకపోనుండే కదా. ఎందుకు మాట్లాడాలి? ఆమె మాట్లాడితేనే అవుతుందా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది మాట్లాడుతాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూనే ఉండే. మరి నువ్వు మాట్లాడితేనే ఇది ఏది అందులో పోసినట్టు అవుతుందా? మీరొచ్చి ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఈడ లేను కూడా లేవు కదా. నువ్వు ఎటో నీ కొడుకుని జాయిన్ చేసుకోవటానికి పోయినావు, వచ్చి సపరేట్గా ఇంటికి పోకపోయినావు. నీకు అంతలా ఇష్టం ఉడితే మీ నాన్న దగ్గరికి పోకపోయినావు, ఏం జరిగింది నాన్న అని అడగకపోయినావు. నువ్వు వచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో మీడియాలో మాట్లాడాల్సిన దుస్థితి ఎందుకు? పరిపక్వత లేని రాజకీయ నాయకురాలు అన్నట్టే కదా. ఆమె గురించి మనం మాట్లాడుకుంటాను. పరిపక్వత ఉంటే గట్ల మాట్లాడతారు ఎవరన్నా? నిండుదనం ఉంటే గట్ల మాట్లాడతారు ఎవరన్నా? అది ఇంట్లో ముచ్చట కదా, ఇంట్లో ముచ్చట కదా. బావ మీద బయట మాట్లాడేందుకు? మేనబావ నువ్వు అక్కడ తిహార్ జైలు ఉన్నప్పుడు అనేక సార్లు నీ దగ్గరకు వచ్చిపోయిన ఆయనే, నీ కష్ట సుఖాలను ఆలోచించిన ఆయనే. గట్ట మాట్లాడచ్చునా? మాట్లాడితే వాళ్ళని మెచ్చుకుంటారా? ఇక సోషల్ మీడియాలో అయితే పూర్తిగా తన గురించి అసలు చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అని, చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు సోషల్ మీడియా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ల నుంచి అన్నిట్లలో వాళ్ళ పిఏని రిమూవ్ చేసినట్టుగా, అట్లాగే తనని చెప్పకనే అన్ఫాలో చెయ్యండి అని చెప్పినట్టుగా ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి సార్. చాలామంది అన్ఫాలో చేసేసారట ఇప్పుడు కవిత గారిని. ఇప్పుడు ఒక్కటేనమ్మా, మీడియాకి ఎంత స్వాతంత్రం ఉన్నదంటే ఎంత మాత్రం జరిగినట్టుగా రాసే స్వేచ్ఛ మీడియాకు ఉంది.